హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని చాలా పర్ఫెక్ట్‌గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ మెజర్‌మెంట్ ఎగ్జాక్ట్ కొలతలతోటి నేను వీడియోలో మొత్తం షేర్ చేసున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గాని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 1 మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. సో వీటన్నిటిని ఇలా ఫైన్‌గా చాప్ చేసేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ కూడా వచ్చేసి నేను ఒక 4 తీసుకున్నాను. వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. సో వీటినైతే నేను కట్ చేయలేదు. కట్ చేస్తే ఫ్లేవర్స్ పోతాయని. సో కట్ చేయకుండా డైరెక్ట్‌గానే యాడ్ చేసేస్తాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసింది అనమాట. సో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసింది తీసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను చికెన్ పీసెస్ అనేది ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కన. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పాన్ తీసుకొని పాన్ని హీట్ చేసి ఇందులోకి మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న చికెన్‌కి నాకు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఆయిల్ అనేది మనకి నాన్ వెజ్ కర్రీస్‌లోకి కొంచెం ఎక్కువే పడుతుంది. సో అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఆయిల్ మనకి కంప్లీట్‌గా పీసెస్‌కి పడుతుంది కాబట్టి. అండ్ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ 1 టీ స్పూన్ వరకు జీరా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. సో నాకు ఎంటైర్ కర్రీలోకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వరకు పసుపు అనేది తీసుకుంటున్నాను. సో సాల్ట్ అనేది ఎందుకు మనం ముందు యాడ్ చేస్తామంటే ఆనియన్ అనేది మనకి కొంచెం త్వరగా కుక్ అవుతుంది కాబట్టి అండ్ సాఫ్ట్‌గా మనకి బేబీ పింక్ కలర్ ఉంటుంది కదా! సో ఆ కలర్‌లోకి మనకి టర్న్ అవ్వాలి. సో మూత పెట్టేసి ఇప్పుడు నేను ఇక్కడ 1 మినిట్ వరకు నేను కుక్ చేసుకుంటాను. మీడియం ఫ్లేమ్‌లో నేను ఎంటైర్ కర్రీ మొత్తం నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 మినిట్ తర్వాత చూస్తే మనకి ఆనియన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. మీరు చూస్తే ఇక్కడ మనకి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఆనియన్ కూడా మనకి బేబీ పింక్ కలర్‌లో టర్న్ అనేది అయిపోయింది కదా! సో ఈ టైంలో మనం ఇక్కడ టమోటా, గ్రీన్ చిల్లీని యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. ఎందుకు ఇంకొక 1 మినిట్ అంటే ఇక్కడ మనకి టమోటా అనేది సాఫ్ట్‌గా కుక్ అవ్వాలి. అండ్ ఆ మిర్చి ఫ్లేవర్ అనేది మనకి టమోటా, ఆనియన్‌కి పట్టాలి కాబట్టి. సో ఇక్కడ నాకైతే టమోటా అనేది చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. సో అది మొత్తం ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. సో ఇదంతా మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. అది కూడా ఫ్రెష్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకుంటున్నా. అండ్ ఇదేంటి అంటే మనం ఈ టైంలో యాడ్ చేయటం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది కర్రీలోకి బాగా పడుతుందనమాట. సో చికెన్ పీసెస్‌కి బాగా పడుతుంది ఈ టైంలో మనం యాడ్ చేస్తాం. సో లాస్ట్‌లో యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి ఎక్కువగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవరే వస్తుంది. చికెన్ ఫ్లేవర్ అనేది రాదు. మిగిలిన స్పైసెస్ ఏవి మనకి అర్థం కాదనమాట. సో ఇక్కడ యాడ్ చేసిన సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతది. సో ఆ టైంలోనే ఇక మనం చికెన్ ఏదైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో అదంతా మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి 2 మినిట్స్ మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే. సో ఈ 2 మినిట్స్ మూత పెట్టి ఎంత కుక్ చేసుకోవాలి అంటే మనకి ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ రిలీజ్ అయింది. అండ్ అలాగే ఆయిల్ కూడా అప్పుడే రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మొత్తం మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం అండ్ ఈ టైంలో మనం ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నాము. సో ఇక్కడ నేనైతే నాకు 2 టీ స్పూన్స్ కారం నాకు కరెక్ట్‌గా సరిపోయింది. మీరు మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు గరం మసాలా అనేది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే చికెన్ మసాలా. సో చికెన్ మసాలా ఇక్కడ నేను వచ్చేసి 3½ స్పూన్ వరకు తీసుకున్నాను. సో ఈ 3½ స్పూన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన చికెన్ మసాలా. మీరు బయట కొన్నదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మనం కొన్ని కరివేపాకు అనేది యాడ్ చేస్తాము. యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 1 or 2 మినిట్స్ మళ్ళీ మనం కుక్ చేసుకుంటాం.
ఎప్పటి వరకు అంటే మనకి కంప్లీట్‌గా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో, ఆయిల్ కంప్లీట్‌గా రిలీజ్ అయిపోయిందంటే మనకి చికెన్ అనేది కుక్ అయిపోయినట్టు. మనం చికెన్‌ని ఊరికే కలుపుతూ అది ఉన్నాము అంటే మనకేమవుతుందంటే ఆ ముక్క అనేది మొత్తం పీచుగా అయిపోతుందనమాట. సో, ఇక్కడ మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పైసెస్ మొత్తం చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అన్నది. ఇన్ కేస్ ఏమైనా సరిపోలేదంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇక్కడ 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది ప్రాపర్‌గా కుక్ అనేది అయిపోయింది. సో, మీకు ఎలాగా తెలుస్తుందంటే ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి ఇలా పైన తేలుతూ అది ఉంటుంది. అండ్ ఇంకా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒక పీస్‌ని మీరు కావాలి అంటే స్పూన్ తోటి చెక్ చేసుకోవచ్చు. లేదా అంటే టేస్ట్ చేసైనా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా చికెన్ కర్రీ అనేది కుక్ అయిపోయింది. సో, ఈ చికెన్ కర్రీని నేను అయితే చికెన్ పులావ్‌లోకి తీసుకుంటున్నాను. సో, ఆ చికెన్ పులావ్ రెసిపీ అనేది నా నెక్స్ట్ వీడియో వస్తుంది. సో, నెక్స్ట్ వీక్ నేను రిలీజ్ చేసే వీడియోలో మీకు చికెన్ పులావ్ రెసిపీ అనేది ఉంటుంది. సో, అది కూడా నేను ప్రెషర్ కుక్కర్‌లో చేశాను. అంటే ఇన్‌స్టా పాట్‌లో చేశాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మనకి వచ్చేసి విచ్ ఈస్ లైక్ ఒక 4 to 5 మినిట్స్‌లో మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇక్కడ నేనైతే ఫైనల్‌గా స్టవ్ కట్టేసేసి ఇంకా పుదీనా ఉంది కదా! సో, పుదీనా నేను కట్ చేసుకోలేదు. అండ్ కొత్తిమీర నేను కట్ చేయకుండా ఇలా తుంపి వేస్తున్నాను. ఎందుకు అని అంటే మనకి కట్ చేయకూడదు అంట కొత్తిమీర, పుదీనాని. సో, అందులో ఉన్న ఆ ఫ్లేవర్స్ పోతదని చెప్పేసి నేను ఎక్కడో విన్నాను. సో, అప్పటి నుంచి నేను ఇలాగా చేస్తున్నాను. ఈ టిప్ మీకు కానీ యూస్ అయితే మీరు కూడా యూస్ చేయండి. సో, రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు.